శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ధారాళంగా ఏడుస్తారు మీరు. ఏం జరగబోతుంది ఈ రోజున? ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా వీరి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపులు ఈ రాశి జాతకులు. ఎదుటి వారిని కష్టాలలో ఆదుకోవడం, సాయం చేయడం, మంచి మనసుతో మాట్లాడడం, నవ్వులు వారి మోము మీద ఎంత కష్టమైనా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా పోయించడం, ఎదుటి వారి కష్టాలకు ఆపన్న హస్తాన్ని అందించడం, అంతేకాకుండా నేను ఉన్నాను అంటూ భరోసా ఇవ్వడం, అందరి మంచి కోరుకోవడం, త్వరగా పరిచయస్కులైనా పాత పరిచయస్కులైనా చక్కగా పొందికగా మాట్లాడడం ఈ రాశి జాతకుల నైజము. మేలు చేసిన వారిని జన్మలో ఇక మరచిపోరు. కొత్త వారిని, పాత వారిని అందరినీ కూడా ఒకేలాగా చూస్తారు. ఎవరికి ఇవ్వాల్సిన గుర్తింపు వారికి ఇస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనోచాంచల్యత ఎక్కువ ఉంటుంది. మాట విషయంలో అప్రమత్తత ఈ రోజున అయితే చాలా అత్యవసరము. ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో, ఎవరి మాట అయినా సరే వినే విషయంలో, మీరు మాట్లాడే విషయంలో కూడా ఈ రోజున తగిన జాగ్రత్త తప్పక తీసుకోండి. ఎప్పుడూ కూడా ఖాళీగా కనిపించరు వీరు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల మాత్రం అత్యధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ధనుసు రాశి వారి జాతకులు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక ఖచ్చితంగా ధారాళంగా ఏడుస్తారు. ముఖ్యంగా రాత్రి 9:25 తర్వాత ఒక పెద్ద అశుభవార్త ఫోన్ ద్వారా వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే ఈ రాశి జాతకులు డబ్బు సంపాదిస్తూ ఉన్నారో అందులకు సంబంధించిన ఒక అతిపెద్ద నష్టపూరితమైన వార్తను వినిపించబోతున్నారు ఒకరు. వారు మాట్లాడుతూ మీకు ఏదో కష్టం జరిగింది అన్నట్లుగా సానుభూతి తెలియచేస్తారు. కానీ వారి మనసులో మాత్రం ఖచ్చితంగా సంతోషమే ఉంటుంది. ఇది మనుషుల యొక్క స్వభావము. ఎలా ఉంటుందంటే మనం బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదుటి వారు మాత్రం బాగుపడకూడదు. మనకి నష్టం కలిగినా పర్వాలేదు, ఎదుటి వారికి నష్టం కలగాలి. ఉన్నత స్థితికి ఎవ్వరూ రాకూడదు. నాతో పాటుగా అందరూ నష్టాలు అనుభవించాలి, కష్టంలోనే కూరుకొని ఉండాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. అందులకే ఈ రాశి జాతకులకు నరదృష్టి అమితంగా ఉంటుంది. కానీ ఈ రాశి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మేసి అన్ని విషయాలు చెప్పడమే ఈ రోజున ఇత్యాది పరిస్థితులకు మూల కారణము. ఈ రోజున స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబీకులు కానీ, వ్యాపార సంబంధిత భాగస్వామ్యులు కానీ, సహోద్యోగులు కానీ మీ యొక్క కష్టానికి ప్రతిఫలితం కలగకుండా ఎంతగానో శ్రమించి సంతోషిస్తూ బయటికి మాత్రం దుఃఖిస్తూ ఈ యొక్క వార్తను మీకు తెలియపరుస్తారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని ధారాళంగా గుండెలు అవిసేలాగా బాధపడేలాగా చేస్తోంది. గుండెల్ని పిండేసే వార్త. కానీ వారికి మాత్రం అలా ఉండదు. ఎప్పుడైనా కూడాను మన కష్టం మనకి మాత్రమే తెలుసును. ఎదుటి వారికి అది అస్సలు తెలియకపోగా పరుష పదజాలాన్ని ఉపయోగించి చులకన చేసి మాట్లాడుతూ మిమ్మల్ని దెప్పి పొడవచ్చు. కానీ మీరు మాత్రం నిరాశ చెందొద్దు. పరిస్థితి అనుకూలంగా లేదు కావున ఇలా జరిగింది, కానీ భగవంతుడు మాత్రం మీ పైనే, మీ వైపే ఉన్నాడంటూ గుర్తుంచుకోండి. ఆశ్చర్యకర కార్యాలు తప్పక భగవంతుడు చేస్తూనే ఉంటాడు. దానికి కాలం కలిసి రావాలి. భగవంతునికి అసాధ్యమైంది ఏదీనూ లేదు కదా. ఈ రోజున కష్టం జరిగింది, ఇది ఒక పరీక్షగా భావిస్తూ మీ యొక్క తప్పులు తెలుసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలంటూ నెమరు వేసుకోండి. ఏదో తెలిసి
తెలియక చేసినటువంటి తప్పిదం మూలంగా ఇటువంటి శిక్ష మీకు పడిందంటూ పశ్చాత్తాపపడండి. అంతేకాని నిరాశ నిస్పృహలతో ఇక నా జీవితం ఇక్కడే ఆగిపోయింది అనుకుంటే జీవితంలో ముందుకి ఎలా సాగగలరు? భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతంలో జరిగిన తప్పిదాల గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో మీరు ఏమీ సాధించలేరు. అది మీ బాధే కాదండి, మీ కుటుంబ సభ్యుల బాధ కూడా, మీ జీవిత భాగస్వామి బాధ కూడా. మీ యొక్క బాధను చూసి వారు తల్లడిల్లిపోతారు. ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడు కూడా మనకు మనసు చెప్పింది మనం వినకూడదు. మన మనసు ఏదైనా చెప్తుంది, కన్ను వెళ్ళిన చోటికి కాలు వెళ్ళకూడదంటూ మన పెద్దవారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఎవరు ఏది చెప్పినా మంచికే అని భావిస్తున్నారు. వారు చేసే మాయలో పడిపోతున్నారు. ఇకనైనా ఆ మాయలో పడకుండా అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా మనం మేలు కోరుకునేది మన కుటుంబీకులు మాత్రమే. జీవిత భాగస్వామి, కన్న తల్లిదండ్రులు, సంతానం మాత్రమే మన యొక్క కష్టానికి విలువనిస్తారు. మిగతా ఎవరైనా కష్టానికి ప్రతిఫలితం రాకూడదంటూ లోపల 100 దండాలు పెట్టుకుంటారు. అయితే మీకు ఉన్న కీలక ఆదాయ మార్గం అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఆ యొక్క ఆదాయ మార్గం త్వరలో అయితే మూసుకుపోబోతుంది అంటూ వారి యొక్క ఊహాజనిత వార్తలతో ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. మీరు మాత్రం ఇక అశ్రద్ధ వహించొద్దు. ఇక జాగ్రత్తలు తప్పక తీసుకోవాలండి. కుల వృత్తులు చేస్తున్నవారు అయినా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నవారు అయినప్పటికీ, ఉద్యోగాలు చేస్తున్నవారు అయినా సరే, ఈ రోజున మాత్రం మీ జాగ్రత్తల్లో మీరు లేకపోతే గుండెలవిసేలా రోధించడం తప్పనిసరి అవుతుంది. మాట్లాడే విషయంలో, మీ యొక్క చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త. ధనం విషయంలో పెట్టుబడుల సలహాలు కూడా అస్సలు పాటించొద్దు. ₹1 పెట్టిన అది నష్టం కిందకే జమ అయిపోతుంది. లక్ష్మీదేవి అనుకూలత లేదండి. డబ్బు విషయంలో అప్రమత్తత అవసరము. ప్రతి రూపాయి కూడా ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయిలు వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావలసిన ధనాన్ని ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం ఇలా సంభవించవచ్చు. ఈ యొక్క వార్తను విని కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఏ రోజున ఏ రంగంలో ఉన్నా కూడాను, ఇటువంటి వార్త ఈ రోజున ఏ రంగంలో ఉన్న వారికి సరే అంది తీరుతుంది. అందరికీ వర్తిస్తుందని కాదండి, కొంతమందికి మాత్రమే ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంచెంగా మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపార జీవితం గురించి అయితే కీలక ఆలోచన చేస్తారు. అమలు విషయంలో కాస్తంత జాప్యం ఉంటుంది. తీసుకునే నిర్ణయం మీ యొక్క బంగారు భవిష్యత్తుకు తప్పక బాట అవుతుంది. కానీ ఇలా ఇబ్బంది పూరిత వార్త కాకూడదు. కావున చేసే ఆలోచన, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు మీకు మీరుగా ఒక అడుగు ముందుకు వేయండి. తప్పక మంచి ఫలాలు పొందుకుంటారు. అలాగే నిత్యము కూడాను శివ భగవానుని పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణం మీకు మేలు కలగచేస్తుంది. మరింత అభివృద్ధి పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.